హలో అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇక్కడ చూడండి, అసలుకి ఇంకా ఇప్పుడే తెల్లవారుతుందంటే చలి అయితే చాలా ఉందండి మా ఊర్లో అయితేను. కానీ ఇంకా ఇప్పుడిప్పుడే అంతా అదేమంటారు, డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా బయటికి వెళ్ళే వాళ్ళు, వాకింగ్కి వెళ్ళే వాళ్ళు, ఇలా ఎంతోమంది ఇంకా స్టార్ట్ అయితే అయిపోయారనమాట. ఇంకా తర్వాత ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసానండి, కాసేపు అలా కూర్చొని. తర్వాత ఇంకా అంట్లయితే ఉన్నాయి కడగడానికి, ఇంకా కొంచెం నైట్ పాలైతే ఉండిండి అనమాట. సో చాయ్ పెట్టేసుకుందామని చెప్పి ఇంకా నేను ఇక్కడ టీ పెట్టేసుకొని తర్వాత ఫేస్ అయితే వాష్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా టీ అయితే ఇలాగ బయటికి వెళ్ళి ఇంకా ఇలాగా చల్లని వాతావరణంలో, అంటే చలి ఎక్కువగానే ఉందండి, అయినా కానీ ఆ క్లైమేట్ అట్లా మనం కూర్చొని టీ తాగితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నాకైతే ఇలా ఇష్టము. ఇలాగా మీలో ఎంతమందికి ఇష్టం అనేది తప్పకుండా కామెంట్స్లో అయితే షేర్ చేయండి. ఇంకా చూడండి, ఇంకా నేనైతే టీ తాగేసిన తర్వాత నేను టిఫిన్ అయితే చేశానండి. చిత్రాన్నం చేసుకొని, ఇదిగోండి ఇది ఎల్లిపాయ కారం అనమాట. టిఫిన్ అంతా కూడా తినేసాను. తర్వాత ఇంకా నాకు ఈ 2 బ్లౌజులు ఉండింది కుట్టుకునేటివి. ఇవైతే నావేనండి. నా బ్లౌజుల వరకు అయితే నేనే స్టిచ్ చేసుకుంటాను అనమాట. సో ఇంక ఇది విధంగా లోడింగ్ పైపింగ్ వేసి అయితే ఇది ఒక బ్లౌజ్ కుట్టానండి, బాగా వచ్చింది. నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ నేర్చుకున్నానండి, కాబట్టి నా బ్లౌజెస్ అన్నీ కూడా నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాను. చూడండి, చాలా బాగా వచ్చిందనమాట. ఇంక ఇది వచ్చేసి ఇది శారీలో ఉన్న స్ట్రేట్ పీస్తోనే నేను పైపింగ్ వేసానండి, బాగా వచ్చింది ఇది కూడాను. అంటే ఒక్కొక్కసారి మనకి సరిగ్గా రాదు పైపింగ్, కానీ ఇది మాత్రం బాగా కుదిరిందనమాట. ఇంక ఈ 2 బ్లౌజులు అయితే కుట్టేసుకున్నానండి. తర్వాత ఇంకా లంచ్ ఇదంతా కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టానండి. చున్నీలు అయితే వాళ్ళు 2 మీటర్లు ఉన్నాయని చెప్పారు, కానీ అసలు 1 మీటరే ఉందండి. కొంచెం ఇది చాలా మోసం అనిపించింది. షాప్ పేరు అయితే నేను చెప్పను, కానీ ఇలా చేయడం అయితే కరెక్ట్గా లేదండి. కానీ దీన్ని వాపస్ పెడదామంటే వాపస్ కూడా లేదనమాట. ఇంకా సర్లే పోనీ అనుకున్నాము. ఇంకా తర్వాత ఇక్కడ చూడండి, ఇదైతే నైట్ అనమాట. నైట్ అయితే మా ఇంటి దగ్గర ఇలా ఉందండి. ఇంకా లంచ్ అదేమంటారు, భోంచేసిన తర్వాత కాసేపు